కబడ్డీ పోటీలు ముగింపు దశకు చేరుకున్నాయి. అందరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రాండ్ ఫినాలే మరికొన్ని క్షణాల్లో జరగబోతుంది. గద్వాల్ వర్సెస్ రంగారెడ్డి మధ్యలో హోరా పూరి మరి కాసేపట్లో జరగబోతుంది. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇది. చాలా గ్రాండ్గా 33 డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ ఈవెంట్ అండ్ ఇంత గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ మన బోడుప్పల్లో. వైష్ణవి అకాడమీ బృందావన్ కాలనీ బోడుప్పల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం. బి మీడియా ఈవెంట్స్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ లో మనం చూడొచ్చు ఈ ప్రత్యక్షమైనటువంటి కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లైవ్ ని 4 రోజుల నుంచి లైవ్ ద్వారా అందిస్తున్నాం. గద్వాల్ వర్సెస్ రంగారెడ్డి గ్రాండ్ ఫినాల్ మరికొన్ని క్షణాల్లో మొదలు కాబోతుంది. మ్యాట్ పైన చాలా చక్కటి అరేంజ్మెంట్స్, ప్రో కబడ్డీ లెవెల్లో చాలా చక్కగా లైటింగ్సే కానీ అరేంజ్మెంట్స్నే కానీ చాలా మెచ్చుకోవాలి. ఇంతవరకు మనం విన్నాం కూడా గెస్ట్లు అందరూ మాట్లాడడం. చాలా చక్కటి టీం ఉంది రంగారెడ్డికి. మనం ఇంతకుముందు చూసాము సెమీఫైనల్ మ్యాచ్ 1లో రంగారెడ్డి నిజామాబాద్ పైన టై చేసుకొని మరి టై బ్రేక్ చేసి మ్యాచ్ విన్ అయి ఫైనల్కి వచ్చింది. వేరేన్న గద్వాల్ హైదరాబాద్ పైన సెమీఫైనల్స్లో మ్యాచ్ విన్ అయి ఫైనల్కి రీచ్ అయింది. అసలైన కబడ్డీ పోటీ మనం సెమీస్లో చూసాం. అలాంటి పోటీ ఇప్పుడు మనకు ఫైనల్లో కూడా కనపడుతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అంత మంచి ప్లేయర్స్ మనం చూస్తున్నాం ఈ టోర్నీ మొత్తంలో కూడా. ప్రో కబడ్డీ ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, నేషనల్స్కి ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక్కడ నుంచి అయోధ్యలో జరిగేటువంటి సీనియర్ నేషనల్కి కూడా సెలెక్షన్ ఇక్కడ జరగబోతుంది. వీరందరిలో మంచి ఉన్నతమైనటువంటి ప్లేయర్ అని గుర్తించి నేషనల్స్కి కూడా తెలంగాణ టీం ఉత్తమమైన తెలంగాణ టీంని కూడా సెలెక్షన్ చేయబడుతుంది. ఇక్కడ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ జగదీశ్వర్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నీలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు సీనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణ స్టేట్కి రిప్రజెంట్ చేస్తారు. రంగారెడ్డి వర్సెస్ గద్వాల్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఇది. 68వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ పోటీలు బోడుప్పల్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటికే అనేక మంది మన గెస్టులు మాట్లాడడం చూసాం. చాలా అంగరంగ వైభవంగా టోర్నీ నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటీలు జాతీయ స్థాయి హంగులతో నిర్వహించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. చాలా క్రౌడ్ కూడా హెవీగా కనిపిస్తుంది ఈరోజు మ్యాచ్లను చూడడానికి. గ్రాండ్ ఫినాలే కాబట్టి అందరికీ ఇంకా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పడానికి. అబ్సల్యూట్లీ ఫైనల్ మ్యాచ్ ఇది. సో అందరికీ చాలా క్యూరియాసిటీ అన్నది ఉంటుంది. ఎవరు విన్ అవుతారు, ఎవరు ఆ ట్రోఫీ ఎత్తుకుంటారని మరి కాసేపట్లో తెలుస్తుంది. 40 minutes మ్యాచ్ ఉంటుంది. మెన్ ఫైనల్ మ్యాచ్ ఇది. 20 minutes ఫస్ట్ హాఫ్, దెన్ 5 minutes బ్రేక్, దెన్ 20 minutes మ్యాచ్ ఉంటుంది. లేపంగా ఫైనల్ మ్యాచ్కి ఫస్ట్ రైడ్ మనకి గద్వాల్ నుండి యుగేందర్ రైడర్గా కెప్టెన్ టీమ్కి రైడర్ యుగేందర్, జెర్సీ నెంబర్ 8 ఫస్ట్ రైడ్ గద్వాల్ నుండి. రంగారెడ్డి నుండి హేమంత్ రైడర్ ఫస్ట్ రైడ్ చేయడం చూస్తున్నాము. చాలా చక్కటి ప్రదర్శన ఈ యంగ్స్టర్ నుండి. పూల్ లెవెల్లో చూసాము. ఎస్, మనం చెప్తూనే ఉన్నాము ఫస్ట్ రైడ్ పాయింట్ రంగారెడ్డి ఖాతాలో. సెమీస్లో కూడా చూసాం హేమంత్ అద్భుతమైన రైడ్స్తో మంచి పాయింట్లు సాధించాడు. అదే చక్కటి ప్రదర్శన ఫైనల్లో కూడా చూపిస్తున్నాడు. ఫస్ట్ రైడ్లోనే పాయింట్. స్ట్రాంగ్ డిఫెన్స్ ఉంది రంగారెడ్డికి. మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము చాలా చక్కటి డిఫెన్స్ ఉంది రంగారెడ్డి జట్లో అని. రాజు రైడర్ టో టచ్ కోసం క్లెయిమ్ చేస్తున్నాడు కవర్ పైన. జెర్సీ నెంబర్ 7 కిషోర్. సో ఆఫీషియల్స్ నిర్ణయం ఫైనల్. జెర్సీ నెంబర్ 5 ఇక్కడ రాఘవేందర్ రెడ్డి, రంగారెడ్డి క్యాప్టెన్. రంగారెడ్డి సెమీఫైనల్స్లో నిజామాబాద్ పైన టై చేసుకొని తర్వాత టై బ్రేక్ చేసుకొని మరి ఫైనల్కి రీచ్ అయింది. చాలా కష్టపడి వచ్చింది ఫైనల్కి అని చెప్పొచ్చు. వేరే గద్వాల్ మాత్రం హైదరాబాద్ పైన విన్ అయ్యి వచ్చింది. రెండు టీమ్స్ కూడా ఈక్వల్లీ స్ట్రాంగ్. అసలైన మజా చూసాం సెమీఫైనల్ కబడ్డీ పోటీలో. ఇప్పుడు ఫైనల్లో కూడా అలాంటిదే జరగబోతుందని కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మంచి పోటీ అయితే ఉండబోతుంది ఫైనల్లో. జెర్సీ నెంబర్ 10 రైడర్గా చూస్తున్నాం గద్వాల్ నుంచి.
రాజు రైడర్గా, ఇది ఒక ఎంటీ రైడ్గా మిగిలింది. హేమంత్ రైడర్, హనుమంతు రైడర్, జెర్సీ నెంబర్ 11. రంగారెడ్డి టీంలో మంచి రైడర్గా జెర్సీ నెంబర్ 11 హనుమంతును చూస్తున్నాం. సెమీస్లో కూడా ఇటు టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు కూడా మంచి పాయింట్లు సాధించారు. చాలా చక్కని హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు లాబీ త్రూ మిడ్ లైన్ వైపు. సెకండ్ పాయింట్ రంగారెడ్డి అకౌంట్లో. జెర్సీ నెంబర్ 1 శివరాజు రైడర్. yes what a tackle, చాలా చక్కటి టాకిల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి. చాలా స్ట్రాంగ్ డిఫెన్స్ ఉన్నటువంటి రంగారెడ్డి, వెరీ క్లోజ్ టు మిడ్ లైన్. ఆ డిఫెన్స్లో కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 7 మెంబర్స్ ఒక్కటే ఆడాలి. చాలా చక్కటి టాకిల్ అది. అదే మనం ఇప్పుడు చూసాం, రంగారెడ్డిలో అందరూ ఎట్ ఏ టైం డిఫెన్స్ చేయడం జరిగింది. ఎలాంటి స్కోప్ ఇవ్వలేదు రైడర్కి. 8వ నెంబర్ జెర్సీ రవి రైడర్గా మనం చూస్తున్నాం రంగారెడ్డి టీం నుంచి. హ్యాండ్ టచ్కు ప్రయత్నం, కానీ టచ్ ఎందలేదో చూడాలి. ఎంటీ రైడ్ మాత్రమే. సంజీవ్ రైడర్ గద్వాల్, జోగులాంబ గద్వాల్ నుండి. రాజు రైడర్ 10 నెంబర్ స్టార్ రైడర్. ఎస్ ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ ఇన్ ఏ రైడ్. స్ట్రాంగ్ డిఫెన్స్ రంగారెడ్డి అని చెప్పాము. అలాంటి డిఫెన్స్ నుండి ఎస్కేప్ అవుతూ పాయింట్స్ సాధించాడు. 11 నెంబర్ జెర్సీ హనుమంత్ మరొకసారి రైడర్గా రంగారెడ్డిలో మంచి రైడర్గా గుర్తింపు పొందాడు హనుమంత్. మంచి పాయింట్ సాధిస్తారు వచ్చిన ప్రతి రైడ్లో కూడా. రంగారెడ్డి 3 పాయింట్స్, గద్వాల్ 3 పాయింట్స్. ఈక్వల్ స్కోర్తో మ్యాచ్ నడుస్తుంది. ఒక మంచి అటెంప్ట్ ఇన్ ప్లేయర్ పైన హ్యాండ్ టచ్ ద్వారా. జెర్సీ నెంబర్ 10 రాజు రైడర్గా మరొకసారి. గద్వాల్ టీంలో స్టార్ రైడర్ రాజు ఇప్పటివరకు టోర్నీలో మంచి పాయింట్లు సాధించాడు రైడర్గా. ఫైనల్కి రావడానికి తన వంతు కృషి చేశాడు ఆ టీంలో. పర్ఫెక్ట్ రన్నింగ్ హ్యాండ్ టచ్ అటాక్ చేసినట్టయితే కనిపించింది. చాలా చక్కటి రైడర్గా. ఎస్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు గద్వాల్ డిస్ట్రిక్ట్కి రాజు. థర్డ్ రైడ్ ఇది, డూ ఆర్ డై రైడ్. రవి రైడర్గా రంగారెడ్డి నుండి మంచి అటెంప్ట్. 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రైడ్లో కంపల్సరీ రైడర్ పాయింట్ సాధించాలి. రైడర్ పైన ప్రెషర్ ఉంటుంది. ఎస్ పర్ఫెక్ట్ టాకిల్ రైట్ కార్నర్లో చాలా చక్కగా బ్లాక్ చేయడం జరిగింది. రమేష్ మంచి డిఫెన్స్ చేశారు ఇక్కడ. 10 నెంబర్ జెర్సీ గద్వాల్ నుంచి రాజు మరొకసారి రైడర్గా. గద్వాల్ టీంలో మంచి రైడర్గా గుర్తింపు పొందాడు. ఇదొక సూపర్ టాకిల్ సిచ్యువేషన్లో ఎలాంటి బెరుకు లేకుండా కిక్ ద్వారా పాయింట్ సాధించాడు రాజు. సూపర్ రైడర్గా ఉన్నాడు రాజు గద్వాల్ డిస్ట్రిక్ట్కి. హనుమంతు రైడర్ రంగారెడ్డి. స్టార్ రైడర్ అని చెప్పుకోవచ్చు. రంగారెడ్డిలో మంచి రైడర్గా ఇప్పటి వరకు టోర్నీలో గుర్తింపు పొందాడు. కానీ ఇక్కడ ఎస్ అనుకున్నట్టుగానే పాయింట్ సాధించాడు. రైడర్గా 1 పాయింట్ని సాధించాడు ఇక్కడ. ఎస్ ఎప్పుడైతే బ్లాక్ కోసం ప్రయత్నించాడో చక్కటి ఎస్కేపింగ్ అది. 3 మెంబర్స్ డిఫెండర్స్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్. రాజు రైడర్ కిషోర్ రైట్ కార్నర్లో. ఎస్ వాట్ ఐ ఎస్కేపింగ్. సూపర్ పర్ఫార్మెన్స్ ఈ యంగ్స్టర్ నుండి. చాలా చక్కటి ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నాయి, అందుకే సక్సెస్ఫుల్ రైడర్గా రాణిస్తున్నాడు రాజు. గద్వాల్ డిస్ట్రిక్ట్ 7 పాయింట్స్, రంగారెడ్డి 4 పాయింట్స్. టైమ్ ఫర్ గద్వాల్. టైమ్ అవుట్ తీసుకోవడం చూస్తున్నాము కోచెస్. అండ్ రాజేంద్ర కోచ్గా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్కి, అండ్ లింగం గౌడ్ కోచ్గా రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఎస్ గద్వాల్ డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయింది. చాలా చక్కటి పర్ఫార్మెన్స్. అబ్రహం సెక్రటరీగా ఉన్నారు. మిస్టర్ అబ్రహం సెక్రటరీగా చాలా చక్కటి ఫార్మేషన్ ఉంది టీమ్ది. హనుమంతు రైడర్
బాక్ లైన్ పైన మూమెంట్ అండ్ ఒక బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. బోనస్ జరిగిందా లేదా చూడాలి. ఆ సెకండ్ లైన్ కంపల్సరీ క్రాస్ చేయాల్సి ఉంటుంది. కబడ్డీలో అన్ని లైన్స్ కూడా క్రాస్ చేయాలి. ఎస్, బోనస్ అయితే లభించింది. ఎస్, డౌన్ టు 2 మెంబర్స్. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్. 3 ఆర్ లెస్ దెన్ 3 డిఫెండర్స్ ఉండి రేడర్ని ట్యాకిల్ చేస్తే అది సూపర్ ట్యాకిల్ అవుతుంది. ఇద్దరు డిఫెండర్స్ని ఒకవైపు తీసుకురావడంలో సక్సెస్ అయితే కనుక రేడర్ సక్సెస్ అవుతాడు. కానీ అక్కడ కిషోర్ రేడర్ డిఫెండర్. ఎస్, వాటర్ రేడర్, సూపర్ రేడర్ అని చెప్పాలి. రాజు ఎస్కేపింగ్ స్కిల్స్కి పెట్టింది పేరు. చాలా చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. గద్వాల్లో స్టార్ రైడర్ కూడా ఇప్పుడు హనుమంతు రంగారెడ్డి నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 1 మ్యాన్ ఆర్మీ రంగారెడ్డిలో. ఒకటే రైడర్ ఉన్నాడు కాబట్టి బోనస్ వదిలేసిన తర్వాత ఆల్అవుట్ కోసం ప్రయత్నించవచ్చు, ట్యాకిల్ కోసం ప్రయత్నించాలి. ఎస్, బోనస్ పాయింట్ అయితే ఇచ్చేసారు. ఆ 30 సెకండ్స్ టైం రైడర్ని ఆపగలిగితే చాలు. బోనస్కి రివైవ్ ఉండదు. ఎస్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫస్ట్ ఆల్అవుట్ పాయింట్స్ గద్వాల్ అకౌంట్లో. ఎస్, ఆల్అవుట్ అంటే ట్యాకిల్ పాయింట్ ప్లస్ 2 అడిషనల్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ వాళ్ళకి లభించాయి. గద్వాల్ డిస్ట్రిక్ట్కి అండ్ రంగారెడ్డికి ఒక బోనస్ పాయింట్. 6 పాయింట్స్తో రంగారెడ్డి, 8 పాయింట్స్తో గద్వాల్. 2 పాయింట్స్ లీడ్లో గద్వాల్ డిస్ట్రిక్ట్. శివరాజు రేడర్. ఎస్, మొదటి ఆల్అవుట్ తర్వాత మరొకసారి రేడర్గా గద్వాల్ నుంచి 1 నెంబర్ జెర్సీ శివరాజ్ రేడర్గా చూస్తున్నాం. ఇది ఒక ఎంటీ రైడ్గా ముగిసింది. రంగారెడ్డి నుంచి 5 నెంబర్ జెర్సీ రాఘవేందర్ రేడర్గా. సో పోటాపోటీగా పాయింట్ సాధించే ప్రయత్నం చేస్తున్నారు ఇరు జట్లు. ఎస్, రంగారెడ్డిని సెమీఫైనల్స్లో కూడా చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చిందని చెప్పొచ్చు. నిజామాబాద్ చాలా టఫ్ ఫైట్ నిజామాబాద్తో. రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సాయి. రాజు చాలా సక్సెస్ఫుల్ రైడర్గా ఉన్నాడు. ఎస్, వావ్, పర్ఫెక్ట్ యాంకిల్ టో టచ్ చేయడం చూసాము. రైట్ కార్నర్లో, లెఫ్ట్ కార్నర్లో రైట్ రైడర్ చాలా చక్కగా టో టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. హనుమంతు రంగారెడ్డి రైడర్. స్టార్ రైడర్ని చెప్పుకోవచ్చు రంగారెడ్డిలో హనుమంతు. మంచి ఫుట్ వర్క్ ఉన్న ప్లేయర్. సెమీస్లో కూడా మంచి పాయింట్స్ సాధించాడు హనుమంతు ఒక్కడే. సక్సెస్ఫుల్ రైడర్ రంగారెడ్డిలో హనుమంతు. కానీ బాక్ లైన్ పైన మూమెంట్ చేయడం చూస్తున్నాం, ఎందుకంటే అంత చక్కటి డిఫెన్స్ ఉంది గద్వాల్కి. '68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మెన్ అండ్ విమెన్ కబడ్డీ టోర్నమెంట్ ఇది. ఓడుపల్ నుంచి లైవ్ టెలికాస్ట్. 6 పాయింట్స్తో రంగారెడ్డి, 12 పాయింట్స్తో గద్వాల్. మరొకసారి రాజు రైడర్గా 10 నెంబర్ జెర్సీ గద్వాల్ నుంచి. గద్వాల్ సూపర్ రైడరే కాదు, ఈ టోర్నీకే సూపర్ రైడర్ అని చెప్పుకోవచ్చు. రాజు మంచి ప్రతిభ కనపరిచారు మొదటి నుంచి. ఒక బోనస్ సాధించాడు. ఎస్, ప్రతి రైడ్లో పాయింట్ సాధిస్తున్నాడు రాజు. ఎస్, దిస్ ఈస్ థర్డ్ రైడ్. మనం చెప్తున్నాము 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చి థర్డ్ రైడ్లో రైడర్ కంపల్సరీ పాయింట్ సాధించాలి. వావ్, పర్ఫెక్ట్గా కవర్ పైన కాన్ఫిడెన్స్ చాలా మ్యాటర్స్ అని చెప్పాలి రైడర్కి. చాలా చక్కగా హ్యాండ్ టచ్ కవర్ నుండి కవర్ పైన పాయింట్ సాధించాడు. అది కూడా డూ ఆర్ డై రైడ్లో కలిసి వచ్చే అవకాశం రంగారెడ్డి జట్టుకి. రాజు మరొకసారి గద్వాల్ నుంచి రాజు రైడర్గా చూస్తున్నాం. రైడ్కి వచ్చిన ప్రతిసారి పాయింట్లు సాధిస్తున్నాడు రాజు. చాలా ఈజీగా కిక్ బోనస్ చేసే ప్రయత్నం. స్కిల్ఫుల్ ప్లేయర్ని చెప్పడానికి సాయి అక్కడ ఎక్కడ అటెంప్ట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా హీస్ కమింగ్ టువర్డ్స్ మిడ్ లైన్. సో చాలా చక్కటి ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నటువంటి రైడర్గా కనిపిస్తున్నాడు రాజు. హనుమంతు కూడా ఏం తక్కువ కాదు, కానీ కంటిన్యూగా తన పైన స్ట్రెస్ ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రైడర్ హనుమంతు. ఎస్, ఒక అటెంప్ట్ పర్ఫెక్ట్గా హ్యాండ్ టచ్ అటెంప్ట్ అయితే చేశాడు. ఎస్, పాయింట్ లభించింది రంగారెడ్డి జట్టుకి. మరొకసారి రాజు 10 నెంబర్ జెర్సీ గద్వాల్ నుంచి స్టార్ రైడర్గా చూస్తున్నాం. సో అటు హనుమంతు ఇటు రాజు పోటాపోటీన రైడ్ చేస్తూ పాయింట్లు సాధిస్తున్నారు. ఎస్, ఎవరి డిఫెన్స్ స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళే విన్ అయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎస్, ఇక్కడ చేశారా టాకిల్. వావ్, పర్ఫెక్ట్గా టాకిల్ జరిగింది, సక్సెస్ కూడా అయింది. మనం చెప్తూనే ఉన్నాము శంషాద్ లెఫ్ట్ కార్నర్లో డైవింగ్ యాంకిల్ హోల్డ్, పర్ఫెక్ట్ గ్రిప్ దొరికింది అండ్ టైమ్లీ సపోర్ట్ లభించింది.
డిఫెన్స్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. రేడర్ సక్సెస్ అవుతున్నారు, ఎవరి డిఫెన్స్ నిలబెట్టుకుంటారో వాళ్ళే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హనుమంతు రేడర్గా 4 మెంబర్స్ డిఫెండర్స్, ఎన్లైన్ డిఫెన్స్ ఉంటుంది. అండ్ స్టార్ రేడర్ బెంచ్ పైకి రాజు గద్వాల్ డిస్ట్రిక్ట్లో అడ్వాంటేజ్ తీసుకుంటారా చూడాలి రంగారెడ్డి. హనుమంతు చాలా డీప్లో అటెంప్ట్, ఎస్ పర్ఫెక్ట్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. ఎస్, రాజును డిఫెండ్ చేయడంతోనే కొంచెం జోష్ వచ్చినట్టుగా కనపడుతుంది రంగారెడ్డిలో. మొదటి రైడ్ నుంచి పాయింట్ తీసుకొస్తున్న రాజు మొదటిసారిగా డిఫెండ్ చేయగలిగారు రంగారెడ్డి వాళ్ళు. ఎస్, డిసిప్లిన్ చాలా చాలా ఇంపార్టెంట్. కాంటాక్ట్ స్పోర్ట్ ఇది కబడ్డీ, సో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు అఫీషియల్స్తో. అండ్ ఇంటర్నేషనల్ గుర్తింపు ఎప్పుడైతే వచ్చిందో గేమ్కి చాలా చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అన్నది. శివరాజు రేడర్గా గద్వాల్ నుంచి. సో డిఫెన్స్ కొంచెం స్ట్రాంగ్ అయినట్టు కనిపిస్తుంది రంగారెడ్డికి ఒక్కసారిగా రాజును అవుట్ చేయడంతో. కానీ ఇక్కడ మరొక పాయింట్ లభించింది గద్వాల్కి. యాంకిల్ హోల్డ్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు రంగారెడ్డి ప్లేయర్స్. ఎస్, మరొక డైవింగ్ ట్యాకిల్ కోసం ప్రయత్నించాడు శంషాద్, కానీ ఫెయిల్ అక్కడ. దాంతో కలిసి వచ్చింది గద్వాల్కి. హనుమంతు రేడర్గా 4 మెంబర్స్లో మరొకసారి చాలా టాల్ రేడర్. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆర్మ్ని మెచ్చుకోవాలి. హ్యాండ్ మొత్తం స్ట్రెచ్ చేసి పాయింట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆ కాన్ఫిడెన్స్ చాలా అవసరం రేడర్స్కి. 4 మెంబర్స్ డిఫెండర్స్లో ఎక్కువగా హ్యాండ్ టచ్తో పాయింట్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు హనుమంత్ రేడర్గా. కానీ ఇది ఒక ఎంటీ రైడ్. చాలా హ్యూజ్ టోర్నమెంట్ మన బోడుప్పల్లో జరుగుతుంది. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ విమెన్. మరొకసారి శివరాజు రేడర్గా గద్వాల్ నుంచి బోనస్కి చేసే ప్రయత్నం. టో టచ్ అయినట్టు కనిపిస్తుంది అక్కడ. ఎస్, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎస్, టో టచ్ ద్వారా ఒక పాయింట్ లభించింది. రవి రేడర్ మనకి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో టో టచ్ ద్వారా ఇన్ ప్లేయర్ని టచ్ చేసి పాయింట్ సాధించాడు. గద్వాల్ లీడ్లో కొనసాగుతుంది. 4 పాయింట్స్ లీడ్లో రంగారెడ్డి పైన. రాఘవేందర్ లీడ్ కాకపోవచ్చు, కానీ సో ఇలాంటి సమయంలో అటు రంగారెడ్డి కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉంటుంది. యుగేందర్ రేడర్ గద్వాల్ నుండి కెప్టెన్ గద్వాల్ టీంకి. సో ఒక ఎంటీ రైడ్గా ముగిసింది ఇది. రాజు లేని లోటు స్పష్టంగా కనపడుతుంది గద్వాల్ టీంలో. ఎస్, టైమ్అవుట్ ఇక్కడ గద్వాల్ కోచ్ మనం చూస్తున్నాము రాజేంద్ర టైమ్అవుట్ కాల్ చేయడం చూసాము. ఫస్ట్ ప్రతి టీంకి కూడా 2 టైమ్అవుట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో 2 టైమ్అవుట్స్ ఉంటాయి. టైమ్అవుట్ తీసుకొని కోచెస్ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది. ఫైనల్ మ్యాచ్ 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ మెన్ అండ్ విమెన్ మన బోడుప్పల్ నుంచి లైవ్ టెలికాస్ట్ అవుతుంది. బీ మీడియా, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో. ఫైనల్ మ్యాచ్కు తగ్గట్టుగానే మ్యాచ్ కొనసాగుతుంది. పాయింట్స్ కూడా మరీ లీడ్గా ఎవరు కనిపించట్లేదు, టైట్గానే కొనసాగుతుంది ప్రస్తుతానికైతే. హనుమంతు మంచి హ్యాండ్ టచ్, వావ్ పర్ఫెక్ట్ హ్యాండ్ టచ్, అది రన్నింగ్ హ్యాండ్ టచ్. రైట్ నుంచి రైడ్ స్టార్ట్ చేశాడు రైట్ రైడర్ అండ్ రైట్ కార్నర్ పైన చాలా చక్కగా హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. జెర్సీ నెంబర్ 1 శివరాజు మరొకసారి రైడర్గా గద్వాల్ నుంచి. ఇప్పటికే 2 సార్లు రైడర్గా సక్సెస్ అయ్యాడు శివరాజ్. బోనస్కి ఛాన్స్ ఉంది, బోనస్ చేస్తాడా చూడాలి. ఎందుకంటే యంగ్ రైడర్స్కి అందరికీ మంచి ఛాన్స్ ఇది, వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేయడానికి. ఎందుకంటే సీనియర్ నేషనల్స్కి సెలెక్షన్ జరుగుతుంది ఇక్కడ. హనుమంత్ మరొకసారి రైడర్గా రంగారెడ్డి నుంచి. సో మంచి రైడర్గా వెళ్ళి పాయింట్ సాధించే ప్రయత్నం చేస్తున్న హనుమంత్. ఇటువైపు రంగారెడ్డిలో హనుమంత్, అటువైపు రాజు బాధ్యతలు తీసుకున్నారు. ఎస్, కిక్ ద్వారా ఒక పాయింట్ లభించినట్టు కనిపిస్తుంది. ఎస్, ఎవ్రీ రైడ్లో పాయింట్ సాధిస్తున్నాడు మనకి హనుమంతు, రంగారెడ్డి జట్టులో మెయిన్ రైడర్. శివరాజు మరొకసారి రైడర్గా. ఎస్, టూ టచ్ చేసే ప్రయత్నం, కానీ బోనస్ లభించినట్టుంది.
ఎస్ క్లియర్ బోనస్ అటెంప్ట్ అయింది కాబట్టి పాయింట్ సాధిస్తున్నాడు ఈ యంగ్స్టర్. మంచి ఫ్యూచర్ సాధిస్తున్నాడు ఈ యంగ్స్టర్. మంచి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్లో మనం ప్రో కబడ్డీలో చూసే అవకాశం కూడా ఉంటుంది. హనుమంతు రంగారెడ్డి నుండి చాలా చక్కటి రేడర్. ఎస్ హ్యాండ్ టచ్ చేసే ప్రయత్నం కానీ ఫలితం లేదు అక్కడ. వావ్, ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ లభించే అవకాశం. సూపర్ రేడ్ అవుతుందా చూడాలి. 3 or more than 3 పాయింట్స్ సాధిస్తే సూపర్ రేడ్ అవుతుంది. ఎస్ 3 పాయింట్స్ ఇన్ ఏ రేడ్ హనుమంతు రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. మంచి బూస్టింగ్ ఇచ్చే రైడ్గా చెప్పుకోవచ్చు ఇది హనుమంతు ద్వారా. ఒక్కసారిగా రంగారెడ్డికి 3 పాయింట్లు రావడం మంచి బూస్ట్ ఇచ్చేటువంటి రైడ్గా చెప్పుకోవచ్చు. సో రాజు మరొకసారి రైడర్గా. ఎస్ రాజుని చెక్ చేసుకోవాలి. మంచి స్ట్రాంగ్ రేడర్. ఎస్ బోనస్ వదిలేయడం చూస్తున్నాము క్లియర్గా. బోనస్కి రివైవల్ ఉండదు. ఎస్ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం. బట్ వాట్ ఏ రేడర్ సాయి. ఎలాంటి హోల్డ్ చేసినా కూడా చాలా చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్స్ సాధిస్తున్నాడు. గద్వాల్ డిస్ట్రిక్ట్లో చాలా చక్కటి రేడర్ రాజు. లెఫ్ట్ కార్నర్లో సంజీవ్. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ యంగ్స్టర్స్ నుంచి. ఎస్ మరొక టచ్. ఎవ్రీ రేడర్ మనం ఇటు రంగారెడ్డిలో హనుమంతు అండ్ అటు గద్వాల్లో రాజు ఎవ్రీ రేడ్లో పాయింట్స్ సాధిస్తున్నారు. అంటే డిఫెన్స్ చాలా చాలా సపోర్ట్ అవసరం. డిఫెన్స్ ఎవరికి సపోర్ట్ ఇస్తే వాళ్ళ టీం గెలిచే అవకాశం. అండ్ అఫీషియల్ టైమ్అవుట్ ఇక్కడ అఫీషియల్ టైమ్అవుట్ తీసుకొని డెఫినెట్గా ఇది ఒక మంచి పోటీ అని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్కు తగ్గట్టుగానే అటు రంగారెడ్డి టీం కానీ గద్వాల్ టీం కానీ అదే రకమైనటువంటి పోటీని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా రాజు హనుమంత్ రేడర్లుగా వెళ్తూ మంచి మంచి పాయింట్లను సాధిస్తున్నారు.
ఎస్ సాయి, రైడర్స్ వాళ్ళ డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ ముగిసింది రంగారెడ్డి వర్సెస్ గద్వాల్ పైన, గద్వాల్ మధ్య. అండ్ గద్వాల్ది కొద్దిగా పై చేయిగా ఉంది. సో రంగారెడ్డిలో హనుమంతు చాలా చక్కటి పర్ఫార్మెన్స్, అండ్ రంగారెడ్డిలో రాజు, మన గద్వాల్లో రాజు చక్కటి పర్ఫార్మెన్స్. So 22 all score. ఫస్ట్ హాఫ్లో First half లో 22 all score. మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోచ్ లింగంని చూస్తున్నాము. అండ్ గద్వాల్ కోచ్ రాజేంద్ర, సీనియర్ ప్లేయర్ జీవీఎస్ రెడ్డి అక్కడ రంగారెడ్డిలో సజెషన్స్ ఇవ్వడం చూస్తున్నాము. ఎస్, బోడుప్పలో జరుగుతున్నాయి. సూర్యాపేటలో ఉన్నారా మీరు? జీవీఎస్ రెడ్డి చాలా మంచి ప్లేయర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి చాలా చాలా నేషనల్స్ ఆడినటువంటి ప్లేయర్. అక్కడ సజెషన్స్ ఇవ్వడం చూస్తున్నాము. 68th రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలు మెన్ అండ్ ఉమెన్ ఫైనల్ డేకి చేరుకున్నాయి. మనం ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా చమకూర మల్లారెడ్డి గారిని డయాస్ పైన చూస్తున్న ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చారు. వారు కూడా గత 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మ్యాచ్ ఫైనల్ 4కు చేరుకున్నాయి. అంతే ఎగ్జైటింగ్గా అటు గద్వాల్ రంగారెడ్డి ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. ఇప్పటికే హాఫ్ టైం ముగిసింది, కానీ ఎవరికి పై చేయి అంతగా లభించలేదు. టైట్గానే ఎప్పటికీ మ్యాచ్ కొనసాగుతుంది. వైష్ణవి అకాడమీ బృందావన కాలనీ బోడుప్పల వేదికగా జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు నిర్వహిస్తున్నారు శ్రీ మందా సంజీవరెడ్డి గారు, మాజీ జెడ్పీటీసీ గట్కేసర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్. ప్లేయర్స్ అందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారందరికీ మంచి అకామిడేషన్తో పాటు ఫుడ్ ఫెసిలిటీని కూడా కల్పించారు. 22 all score. సెకండ్ హాఫ్ ప్రారంభం కాబోతుంది. సెకండ్ హాఫ్ చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు టీంలకు కూడా ఫైనల్ గ్రాండ్ ఫినాల్లో ఛాంపియన్స్గా నిలవాలంటే ఈ సెకండ్ హాఫ్లో ఇరు జట్లు కూడా తమ బలాబలాలను ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ఎస్, ఫస్ట్ హాఫ్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి రెండు జట్లు కూడా 22 పాయింట్స్తో ఈక్వల్ స్కోర్తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. అంటే ఎంత టఫ్ మ్యాచ్ అవుతుందో ఊహించవచ్చు. ఎందుకంటే రెండు జట్లు ఈక్వల్ స్కోర్తో ఫస్ట్ హాఫ్ ముగిసింది. అంటే ఇది ఒక ఫ్రెష్ మ్యాచ్. మరొక 20 మినిట్స్లో మనకి ఛాంపియన్ ఎవరో తెలుస్తుంది. రంగారెడ్డి వర్సెస్ జోగులాంబ గద్వాల్ మధ్య మ్యాచ్. చెప్పమ్మా. సెమీస్లో ఎలాంటి ఫైట్ చూసామో అంతకు మించిన ఫైట్ ఇప్పుడు మనకు ఫైనల్లో కనిపిస్తుంది. సమానమైన స్కోర్తో ఇరు జట్లు దూసుకు వెళ్తున్నాయి. ఇటు రంగారెడ్డి కానీ ఇటు గద్వాల్ కానీ ఎక్కడా తగ్గట్లేదు. సెకండ్ హాఫ్లో హనుమంతు రైడర్గా రంగారెడ్డి నుండి సూపర్ టాకిల్ సిచ్యువేషన్. గద్వాల్లో 3 డిఫెండర్స్ ఉన్నారు, కానీ స్ట్రాంగ్ రైడర్ హనుమంతు. ఎస్, ఈ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ని బ్రేక్ చేస్తే కనుక రంగారెడ్డి కలిసి వచ్చే అవకాశం చూడాలి. ఎస్, ఒక టచ్ పాయింట్. 3 డిఫెండర్స్లో ఎండ్ లైన్ డిఫెన్స్ ఉన్నప్పటికీ చాలా చక్కటి హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు హనుమంతు రైడర్ రంగారెడ్డికి. స్టార్ రైడర్ గారు చెప్పవచ్చు హనుమంతుని. ఎస్, ఇటు గద్వాల్ నుంచి కూడా రాజు మరొకసారి రైడర్గా రావడం చూస్తున్నాం. ఎస్, యాంకిల్ ప్రయత్నం చేశాడు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రయత్నాన్ని విఫలం చేయగలిగాడు రాజు రైడర్గా. సూపర్ రైడర్ అని చెప్పాలి. బోనస్ అటెంప్ట్ తర్వాత యాంకిల్ హోల్డ్, డైవింగ్ యాంకిల్ హోల్డ్ చేసినా కూడా తన ఫోర్స్ అంతా అప్లై చేసి మిడ్ లైన్ వైపు వచ్చాడు. ఎస్కేపింగ్ స్కిల్స్కి పెట్టింది పేరుగా ఉన్నాడు రాజు. చాలా చక్కటి రైడర్. జెర్సీ నెంబర్ 10
10 వర్సెస్ 11 అవుతుందనే చెప్పాలి సాయి, ఎందుకంటే ఇక్కడి నుంచి 11 నెంబర్ రైడర్ రంగారెడ్డి నుండి సూపర్ టాకిల్ సిచ్యువేషన్లో డిఫెండర్స్ ఎండ్ లైన్ డిఫెన్స్ పెట్టాలి. స్ట్రాంగ్ రైడర్ వచ్చాడు హనుమంతు. మరొకసారి ఈజీగా డిఫెండ్ చేయగలిగారు. ఎస్, సూపర్ టాకిల్ జరిగింది. సూపర్ టాకిల్ సిచ్యువేషన్లో రైడర్ని టాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి. ఎస్, 1 రివైవల్ ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ రైడర్ని బెంచ్ పైకి పంపించడంలో సక్సెస్ అయ్యారు గద్వాల్ డిస్ట్రిక్ట్ డిఫెండర్స్. రాజు మరొకసారి రైడర్. సో రాజును రైడర్గా చూస్తున్నాము. డిఫెన్స్ కనుక రంగారెడ్డి స్ట్రాంగ్గా ఉండి రాజును కనుక హోల్డ్ చేయగలిగినట్లయితే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది రంగారెడ్డికి. ఎస్, వాట్ ఏ మ్యాచ్ ఇది. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ విమెన్ మన బోడుపల్లో జరుగుతుంది. దాంట్లో భాగంగా ఫైనల్కి రీచ్ అయింది. 4th డే యాక్షన్. ఎస్, ఇక్కడ ఈచ్ 1 పాయింట్ లభించే అవకాశం, అది కూడా స్టార్ రైడర్ రాజు అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయినట్టు కనిపించింది. ఈచ్ 1 పాయింట్, ఎందుకంటే రైడర్ని డాష్ చేశారు, అట్ ద సేమ్ టైం డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళాడు. సో ఈచ్ 1 పాయింట్ లభించింది. అండ్ ఇక్కడ కామెంటరీలో చిన్న మార్పు, సుధాకర్ యాడ్ అయ్యాడు. వెల్కమ్ సుధాకర్. థ్యాంక్ యూ మాధవి. మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంది. ఇలాంటి క్రూషియల్ టైంలో కూడా శ్రీనివాస్ మంచి ఒపీనియన్స్ ఇస్తున్నాడు. కరెక్ట్గా అప్రిషియేటింగ్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఎలాంటి టెన్షన్స్ లేకుండా. రాఘవేందర్ రైడర్ రంగారెడ్డి నుండి 24 పాయింట్స్తో రంగారెడ్డి, 27 పాయింట్స్తో గద్వాల్. 3 పాయింట్స్ లీడ్లో. 3 పాయింట్స్ లీడ్ ఈజ్ నాట్ ఏ బిగ్ లీడ్. అండ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి, ఫస్ట్ హాఫ్ కూడా చూసాము, ఇద్దరు ఈక్వల్ స్కోర్తో ఫినిష్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ ఇది 4 మెంబర్స్ డిఫెండర్స్తో గద్వాల్. ఇక్కడ వెంకటేష్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇన్మేట్ ఈజ్ వన్ ఆఫ్ ద రైట్ బ్లాక్ డిఫెన్స్ ప్లేయర్ అయినప్పటికీ కూడా వీళ్ళు అకాడమీలో ఉంటారు కాబట్టి వీళ్ళు ఏమైనా ప్రతిభ చూపించేసే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ. అబ్సల్యూట్లీ సుధాకర్ మనకు ఎస్, ఇక్కడ చాలా చక్కటి డైవింగ్ యాంకిల్ హోల్డ్ శంషాద్ నుండి రంగారెడ్డిలో లెఫ్ట్ కార్నర్లో డైవింగ్ యాంకిల్ హోల్డ్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నటువంటి డిఫెండర్ ఈసారి సక్సెస్ అయ్యాడు వెంకటేష్ని ట్యాకిల్ చేయడంలో. ఇక్కడ హనుమంతు లోపలికి రావడం చాలా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మాధవి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ రైడరు గద్వాల్లో లేకపోవడం, హనుమంత్ అక్కడ రివైవల్ అవ్వడం, మరి దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని కలిసి వచ్చే అవకాశం అని రంగారెడ్డి ఈ సిచ్యువేషన్ కనుక యూటిలైజ్ చేసేసుకుంటే ఇంకా కాంపిటీషన్ పోటాపోటీగా ఉండే అవకాశం ఉంది కదా మాధవి. ఎస్, డెఫినెట్గా మీరు అన్నది కరెక్టే. ఇక్కడ 3 మెంబర్స్ మరొకసారి సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో ఒకసారి సూపర్ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది గద్వాల్ డిస్ట్రిక్ట్కి. హనుమంతు రైడర్ సూపర్ ట్యాకిల్కి అవకాశం ఇస్తాడా లేదా చూడాలి. డిఫెండర్స్ కేర్ఫుల్గా ఉంటారా లేదా చూడాలి, ఎందుకంటే 2 జట్లకు కూడా చాలా చాలా కీలకమైన పాయింట్ కాబోతుంది ఇది. ఎస్, ఇక్కడ రైడర్ ఎస్కేప్ అవుతూ 2 పాయింట్స్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. 3 మెంబర్స్ డిఫెండర్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్లో సూపర్ రైడ్ చేసి 2 పాయింట్స్ సాధించాడు హనుమంతు. దాంతో లీడ్లోకి వచ్చింది రంగారెడ్డి ఫస్ట్ టైం. అనుకున్న సిచ్యువేషన్ వచ్చేసింది మాధవి. హనుమంతు అనుకున్నంత పని చేసేసాడు. అతని యొక్క రైడింగ్ టాక్టిక్స్ ఉపయోగించేసేసి అడ్వాంటేజ్ తీసేసుకొని లోన తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది రంగారెడ్డి టీం. కరెక్ట్ స్ట్రాటజీలో ముందుకెళ్తున్నటువంటి సందర్భం మాధవికి. సద్దాం రైడర్గా జెర్సీ నెంబర్ 5. ఎస్, యంగ్స్టర్స్ వీళ్ళంతా ప్రొడక్షన్ అని చెప్తున్నాము. ఎస్, శ్రీధర్ రైట్ కార్నర్లో పర్ఫెక్ట్ హోల్డ్ చేశాడు ఇక్కడ. ఎస్, ఒకటే ప్లేయర్ ఉన్నాడు కాబట్టి బోనస్ వదిలేసిన తర్వాత ట్యాకిల్ ఇనిషియేట్ చేశారు. స్మార్ట్ మూవ్ అండ్ ఫస్ట్ అలౌట్ పాయింట్స్ లభించాయి రంగారెడ్డి జట్టుకి. అండ్ రంగారెడ్డి 3 పాయింట్స్ లీడ్లో గద్వాల్ పైన. ఇది కరెక్ట్ టైం మాధవి గద్వాల్ కూడా స్ట్రాటజీ చేసుకోవడానికి, కానీ లేకపోతే ఏ జట్టు అయితే ఈ టైంలో కరెక్ట్గా స్ట్రాటజీ చేసుకుంటుందో ఆ జట్టు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి గద్వాల్ కరెక్ట్ డిఫెన్స్లో ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది మాధవ్. ఇది డెఫినెట్గా ఇంకొక 15 minutes టైం ఉంది కాబట్టి ఎట్ ఎనీ టైం ఏమైనా జరగవచ్చు కబడ్డీలో. అది కూడా స్ట్రాంగ్ టీమ్. అండ్ రాజు రైడర్గా గద్వాల్ నుండి. వావ్,
వావ్, మనం ప్రో కబడ్డీలో స్టార్ రేడర్స్ ఎలాంటి స్కిల్స్ ఎస్కేపింగ్ స్కిల్స్ ప్రదర్శిస్తారో అంతకు మించి అన్నట్టుగా ఇక్కడ యంగ్స్టర్స్ స్కిల్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. చాలా Yes. చక్కటి స్కిల్స్ ఇవి. ఎస్ మాధవ్, ఇలాంటి టైంలో రంగారెడ్డి డిఫెన్స్ అంతా ఈజీగా ఒక మెయిన్ రైడర్ని, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైడర్ని రంగారెడ్డి లీడ్లో ఉన్నప్పుడు ఇలాంటి రాజుతోటి ట్యాకిల్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు మాధవి. దీన్ని వాళ్ళు టైట్ చేసేసుకుంటున్నారు, మ్యాచ్ని క్రూషియల్ పొజిషన్కి తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. హనుమంతు ఒక క్లియర్ బోనస్ అటెంప్ట్ అయితే జరిగింది. బోనస్ చేశాడా లేదా అన్నది అఫీషియల్స్ కీన్ అబ్జర్వ్ చేస్తారు. మరొక హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం. ఎవ్రీ రేడ్లో హనుమంతు పాయింట్స్ సాధిస్తూనే ఉన్నాడు. అండ్ గద్వాల్లో రాజు సక్సెస్ఫుల్ రైడర్గా. నిజానికి రంగారెడ్డి టీం చూస్తున్నప్పటికీ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్, తనకి హనుమంతుకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్లేయర్స్ రంగారెడ్డి టీంలో కనిపిస్తున్నారు. కానీ ఇటువైపు గద్వాల వైపు చూస్తే 1:7 ఆడుతున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. వావ్ వావ్, వాట్ ఏ టాకిల్ అక్కడ. చాలా చక్కగా మనం చెప్తున్నాము, చాలా సూపర్ రైడర్ రాజు అని. రాజుని లెఫ్ట్ కార్నర్లో మనకి శంషాద్ యాంకిల్ హోల్డ్ చేయడం అండ్ కవర్ నుండి సపోర్ట్ లభించింది కిషోర్ నుండి. దాంతో సూపర్ రైడర్ బెంచ్ పైకి వెళ్ళడం జరిగింది. అడ్వాంటేజ్ తీసుకోవాలి రంగారెడ్డి డెఫినెట్గా, ఎందుకంటే స్టార్ రైడర్స్ లేనప్పుడు మాత్రమే డిఫెన్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. ఇదొక స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చు మాధవి. ఎందుకంటే మెయిన్ రైడర్ని కనుక మనం అవుట్ సైడ్ కనుక పెట్టినప్పుడు మళ్ళీ రంగారెడ్డి పుంజుకొని మరీ లోన తీసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. అదే కంటిన్యూ కనుక జరిగితే రాజు బెంచ్ పై నుంచి లోన కనుక రాకపోతే ఇక్కడ మళ్ళీ లోన తీసుకునే అవకాశం ఉంది. మరి ఇలాంటి స్ట్రాటజీని రంగారెడ్డి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ రాఘవేంద్ర కావచ్చు, ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ రవి కావచ్చు, మరి మంచి రైడర్స్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. హనుమంతుకు రవి నుంచి సపోర్ట్ దొరుకుతుంది. దానికి తోడు రాఘవేందర్ టాక్టిక్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి మనకి మంచి సపోర్ట్ దొరుకుతుంది మాధవి. ఎస్, రవి చాలా చక్కగా టోటల్స్ ద్వారా పాయింట్స్ సాధించాడు. హనుమంతుకి ఒక సపోర్టింగ్ రైడర్ అవసరం. చాలా చక్కగా కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు, రైడర్సే కానీ ఈవెన్ డిఫెన్స్ కూడా. సుధాకర్, మనం చూస్తున్నాము అరుణ్ చూస్తే రైట్ బ్లాక్ కానీ లెఫ్ట్ బ్లాక్ కానీ ఆడే కెపాసిటీ ఉన్నటువంటి క్రీడాకారుడు. మొన్ననే జూనియర్ నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి ఫామ్లో ఉన్నటువంటి క్రీడాకారుడు అరుణ్ కూడా లెఫ్ట్ బ్లాక్ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు మాధవి. ఎస్, డెఫినెట్గా ఇక్కడ కోఆర్డినేషన్ 7 మెంబర్స్లో దొరుకుతూ ఉంది. కానీ ఒకవైపు చెప్పాలంటే మన రాజుకి ఎక్కడ కూడా అడ్వాంటేజ్ అంతగా కనిపించడం లేదు. బట్ స్టిల్ దే ప్లేయింగ్ వెల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫైనల్కి రీచ్ అయిన జట్టు కాబట్టి. చాలా చక్కగా ఆడుతుంది. గద్వాల్ టీం కూడా చాలా చక్కగా ఆడుతుంది. కాకపోతే వాళ్ళ కోఆర్డినేషన్, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంతగా తక్కువగా కనిపిస్తున్నాయి మాధవి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రంగారెడ్డి పైన 5 మెంబర్స్ డిఫెండర్స్, ఎన్లైన్ డిఫెన్స్ ఉంటుంది. రాఘవేందర్ రైడర్, రంగారెడ్డి క్యాప్టెన్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు, ఎందుకంటే 4 పాయింట్స్ లీడ్లో ఉంది రంగారెడ్డి గద్వాల్ పైన. నాకు తెలిసినంత మటుకైతే రంగారెడ్డి ఇప్పుడు ఇదే స్ట్రాటజీ కొనసాగిస్తూ ఉంటుంది కదా మాధవి. ఎందుకంటే మెయిన్ రైడర్ని వాళ్ళు ఎప్పుడైతే బెంచ్ పైకి పంపించారో యాంకిల్ హోల్డ్ చేసేస్తే ఇక ఇదే కంటిన్యూ చేసేసుకొని చివరి 8 నిమిషాలు కూడా వాళ్ళు కొంత అలాంటి అవకాశం కనిపిస్తూ ఉంది మాధవి. సద్దాంని తక్కువ అంచనా వేయడానికి లేదు. జెర్సీ నెంబర్ 5 ఎస్, కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అంటారు. మెయిన్ రైడర్ రాజు బయట ఉన్నప్పుడు సద్దాం పాయింట్ తేవడం కలిసి వచ్చింది గద్వాల్కి. రాజు ఇన్ అయ్యాడు. ఎస్ ఇట్స్ అబ్సల్యూట్లీ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు మాధవి. రాజు లోపలికి రావడం మళ్ళీ టీంకు, గద్వాల్ టీంకి అంతా కూడా మోరల్ బూస్టింగ్ వచ్చేస్తూ ఉంది. ఇది కనుక కంటిన్యూ అయిపోతే ఇంకా మ్యాచ్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది మాధవి. జెర్సీ నెంబర్ 9 లెఫ్ట్ కార్నర్లో సంజీవ్. ఎస్, హనుమంతు కవర్ పైన పర్ఫెక్ట్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్. కవర్స్ చాలా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే టాల్ రైడర్స్, మంచి ఫుట్ వర్క్ ఉన్నటువంటి రైడర్స్ కాబట్టి అన్ని కలిసి వస్తున్నాయి రంగారెడ్డి జట్టుకి. 4 పాయింట్స్ లీడ్లో. రాజుని కట్టడి చేస్తారా చూడాలి, కానీ వావ్ 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 2 పాయింట్స్. వాట్ ఏ రైడర్ టర్నింగ్, మళ్ళీ ఒక టర్నింగ్ రైడ్ వచ్చిందని కొన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి టైంలో కంట్రోలింగ్ చేసుకోవాల్సినటువంటి రంగారెడ్డి కొంచెం తొందరపడుతుందనే చెప్పొచ్చు మాటలో. మరి మెయిన్ రైడర్ని రాజుని బెంచ్ పై కూర్చోబెట్టాలన్న కోరిక ఎక్కువ కనిపించింది రంగారెడ్డి డిఫెన్స్లో. సో కరెక్ట్ మూమెంట్లోనే ట్యాకిల్ చేశారు, కానీ రైడర్కి ఆ స్పీడ్, ఎస్కేపింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి బ్రేక్ చేసుకొని మిడ్ లైన్ వైపు రావడంలో సక్సెస్ అయ్యాడు హనుమంతు. చాలా రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతుందని చెప్పొచ్చు.
ఇరు జట్ల మధ్య చాలా రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతుంది. ప్రేక్షకులు అందరూ కోరుకునే కబడ్డీ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఇరు జట్లు పోటీ పడుతూ ఉన్నాయి. రెండు వైపులు కూడా జట్లు వాళ్ళ యొక్క స్ట్రాటజీని ఉపయోగిస్తూ మ్యాచ్ని ముందు కొనసాగిస్తున్నారు. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇది మెన్ అండ్ విమెన్కి. బోడుప్పల్ నుంచి లైవ్ టెలికాస్ట్. అండ్ బోడుప్పల్లో 33 డిస్ట్రిక్ట్స్కి పార్టిసిపేట్ చేస్తే 2 డిస్ట్రిక్ట్స్ ఫైనల్కి వచ్చాయి. రంగారెడ్డి వర్సెస్ గద్వాల్ మధ్య ఫైనల్ మ్యాచ్ చూస్తున్నాము. అండ్ ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి రెండు జట్లు 22 పాయింట్స్తో ఈక్వల్ స్కోర్తో అండ్ సెకండ్ హాఫ్లో 2 పాయింట్స్ లీడ్లో ఉంది రంగారెడ్డి గద్వాల్ పైన. 10 minutes గేమ్ ముగిసింది. ఇంకొక 10 minutesలో మనకు తెలుస్తుంది 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఎవరో సాధిస్తారు అని. ఎస్, అబ్సల్యూట్లీ. ఎక్కడైతే డిసిప్లిన్ ఉంటుందో అక్కడ ఆ గేమ్ క్రీడ మాత్రమే ముందుకెళ్తుంది. అలాంటి క్రీడాకారుడే కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మాది రాఘవేందర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైడర్, చాలా ఆలోచిస్తూ తన రైడ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సేఫ్ రైడ్ ఆడే అవకాశం ఉంది ఇక్కడ డెఫినెట్గా, ఎందుకంటే సక్సెస్ఫుల్ రైడర్ హనుమంత్ ఉన్నాడు కాబట్టి తను రిస్క్ తీసుకోడు. రాజు రైడర్ మాధవి వీరిద్దరిని చూస్తూ ఉంటే, హనుమంతును రాజును ఇద్దరిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరిని రోల్ మోడల్గా తీసేసుకొని మరింతమంది తెలంగాణలో క్రీడాకారులు ముందుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళ యొక్క ఆట చూస్తుంటే బీయింగ్ ఏ సీనియర్ కోచ్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాధవి. ఎస్ సుధాకర్, మీరు అన్నది 100% కరెక్ట్. ఎందుకంటే యంగ్స్టర్స్కి మనం 33 డిస్ట్రిక్ట్స్ నుంచి చూస్తున్నాము. ప్రతి టీంలో చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రైడర్స్ ఉన్నారు, డిఫెండర్స్ ఉన్నారు. మంచి ప్రొడక్షన్ వస్తుంది మన కబడ్డీకి. తెలంగాణ ప్రీమియర్ లీగ్ జరగడం ద్వారా కూడా యంగ్స్టర్స్కి మంచి అవకాశం దొరికింది. రవి రైడర్ ఎస్ కిక్ ద్వారా పాయింట్, చాలా చక్కటి కాంప్లిమెంట్ అని చెప్పాలి హనుమంత్కి. రవి ద్వారా పాయింట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. దాంతో 35 పాయింట్స్తో రంగారెడ్డి, 32 పాయింట్స్తో గద్వాల్, 3 పాయింట్స్ లీడ్లో. ఎస్, ఇక్కడ టైమ్అవుట్ తీసుకున్నారు గద్వాల్ డిస్ట్రిక్ట్ కోచ్ రాజేందర్. ఎస్, ఇతను కూడా మంచి సీనియర్ క్రీడాకారుడు అని చెప్పొచ్చు. చాలా సంవత్సరాలు మహబూబ్నగర్ జిల్లా కూడా సర్వీస్ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తనకి టీంకి ఉపయోగించే అవకాశం ఉంది. ఎస్, 33 డిస్ట్రిక్ట్స్లో 33 డిస్ట్రిక్ట్స్ అసోసియేషన్ సెక్రటరీస్ ఉన్నారు. అబ్రహం గారు ఇక్కడ సెక్రటరీ, మనకి గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా. యంగ్ అండ్ ఎనర్జెటిక్ సెక్రటరీస్ వచ్చారు. ఇక్కడ రవి కుమార్ సెక్రటరీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. థర్డ్ రైడ్ ఇది, కంపల్సరీ రైడర్ పాయింట్ సాధించాల్సిన రైడ్ ఇది. సో 30 minutes యాక్షన్లో రైడర్ పాయింట్ సాధించాలి. ఇక్కడ పర్ఫెక్ట్గా ఎస్కేప్ అవుతూ కిషోర్ స్ట్రాంగ్ డిఫెండర్ అయినప్పటికీ కూడా ఆ యాంటిసిపేషన్ చూడొచ్చు. రైడర్కి ఉండాల్సిన మెయిన్ స్కిల్ అది. డిఫెండర్ తన పైకి వస్తున్నాడని యాంటిసిపేట్ చేశాడు అండ్ అట్ ద సేమ్ టైం జంప్ తీసుకొని మిడ్ లైన్ వైపు. చాలా చక్కటి ప్రదర్శన రాజు నుండి. హనుమంతు రైడర్ మ్యాచ్ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఏ టీంని అయితే వావ్, స్ట్రాంగ్ రైడర్ హనుమంతుని బెంచ్ పైకి పంపించడంలో సక్సెస్ అయ్యారు డిఫెండర్స్. ఇక్కడ గద్వాల్ డిఫెండర్స్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే కంటిన్యూగా రైడ్ చేస్తూ కంటిన్యూగా పాయింట్స్ సాధిస్తున్నటువంటి రైడర్ హనుమంతుని చాలా చక్కగా ట్యాకిల్ చేశారు. రైట్ బ్లాక్లో ఆడుతున్నటువంటి వెంకటేష్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి సెంటర్లో వన్ ఆఫ్ ద ఇన్మేట్ అని చెప్పొచ్చు. రాజు కూడా అదే బ్యాచ్కి చెందినటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్మేట్గా ఉన్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో రైట్ బ్లాక్ తన ఎక్స్పీరియన్స్ ఉపయోగించేసి హనుమంతు సీనియర్ మోస్ట్ క్రీడాకారులైనటువంటి హనుమంతుని ట్యాకిల్ చేయడం జరిగింది. ఇది మంచి ట్యాకిల్ అని చెప్పొచ్చు రంగారెడ్డి జిల్లాకి. రాజు బయట కూర్చోవడం
చాలా చక్కటి ట్యాగ్, ఎంతసేపు స్ట్రగుల్ చేశాడో చూడొచ్చు మనము. ఆ రేడర్ ఫైటింగ్ స్పిరిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ అక్కడ. రాజు చాలా చక్కగా స్ట్రగుల్ చేశాడు చాలాసేపు, కానీ డిఫెండర్స్ని మెచ్చుకోవాలి. రంగారెడ్డి డిఫెండర్స్ చాలా చక్కగా ట్యాకిల్ చేసి రాజుని బెంచ్ పైకి పంపించారు. ఇద్దరు స్టార్ రేడర్స్ అవుట్ ఆఫ్ ద కోర్ట్. రెండు జట్లు కూడా ఆచితూచి ఆడుతున్నట్టు కనిపిస్తుంది. రాఘవేంద్ర రేడర్ 33 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసినటువంటి ఇంత హ్యూజ్ టోర్నమెంట్లో ఫైనల్కి రావడం ఒక ఎత్తు అయితే, ఫైనల్స్లో ఆ ట్రోఫీని అందుకోవడం మరొక ఎత్తు. సో రెండు జట్లు కూడా ఆచితూచి ఆడుతున్నాయి. 2 పాయింట్స్ లీడ్లో రంగారెడ్డి గద్వాల్ పైన. శివరాజు రేడర్ గద్వాల్ నుండి 5 మెంబర్స్ డిఫెండర్స్లో మంచి ఫుట్ వర్క్. మీరు అన్నట్టుగా సాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మంచి ప్రొడక్షన్ వచ్చిందని చెప్పాలి. యంగ్ పిల్లలు ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో చాలా చక్కగా రేడర్స్గా రాణిస్తున్నారు, డిఫెన్స్లో రాణిస్తున్నారు. చాలా చక్కటి ప్రదర్శన. సాయి ప్రొడక్షన్ చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం వేరియస్ క్లబ్స్లో కూడా, శ్రీకృష్ణ క్లబ్ మనం చూస్తున్నాం, నవశక్తి క్లబ్ సిటీలో అండ్ వేరియస్ డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మంచి మంచి ప్రొడక్షన్. కబడ్డీకి చాలా క్రేజ్ వచ్చింది. కబడ్డీ అంటేనే మజా, అందరికీ తెలుసు. కబడ్డీ చాలా ఏన్షియంట్ గేమ్, మనందరికీ తెలుసు. ఆడే వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికీ చాలా మజా వస్తుంది గేమ్. అందరూ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత ఒక స్టార్ ఇమేజ్ వచ్చింది. అందుకే యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువ ఆడడం, మడిపై నుంచి మ్యాట్ పైకి ఎప్పుడైతే వచ్చిందో ఆ క్రేజ్ అనేది చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పాలి. సుధాకర్, చెప్పాలంటే మాధవి, తెలంగాణ ప్రీమియర్ లీగ్ వచ్చిన తర్వాత జగదీశ్వర్ యాదవ్ గారు కానివ్వండి, కాసన్ కిరణేశ్వర్ గారు, మన స్టేట్ అసోసియేషన్ బాగా ఇనిషియేట్ తీసేసుకొని తెలంగాణ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 సీజన్ 2 కంప్లీట్ చేసేసుకొని ఇంకా ముందుకెళ్తున్న సందర్భంలో ఇదంతా కూడా బాగా ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భం. అబ్సల్యూట్లీ సుధాకర్. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్, నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ జరిగితే ఈ ప్రొడక్షన్, ఈ క్రీమ్ అన్నది బయటకు వస్తుంది. యాస్ ఇక్కడ ఒక పర్ఫెక్ట్ ట్యాకిల్. వావ్, కోఆర్డినేషన్, కాంబినేషన్ ట్యాకిల్ అని చెప్పాలి. ఒక కార్నర్లో రేడర్ అటాక్ కోసం వెళ్తే మరొక కార్నర్ నుంచి ఫాలో బ్లాక్ కోసం రావడం అండ్ మిగతా వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం అండ్ ఫైనల్ 5కి రీచ్ అయ్యింది. అంటే లాస్ట్ 5 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది. అండ్ 1 పాయింట్ లీడ్లో రంగారెడ్డి గద్వాల్ పైన. 4 మెంబర్స్ డిఫెండర్స్లో స్టార్ రేడర్ రాజు, జెర్సీ నెంబర్ 10 రాఘవేంద్ర చెక్ చేసుకుంటాడో చూడాలి. జెర్సీ నెంబర్ 5 రైట్ కార్నర్లో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రేడర్ పాయింట్స్ సాధించడానికి. 4 మెంబర్స్ డిఫెండర్స్లో స్ట్రాంగ్ డిఫెన్స్కి పెట్టింది పేరు రంగారెడ్డి. ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎస్, రాఘవేంద్ర రేడర్ హనుమంతు లేకపోవడం రంగారెడ్డి రేడర్స్ పైన ప్రెషర్. 1 పాయింట్ లీడ్లో రంగారెడ్డి. ఎస్, టైమ్ అవుట్ ఇది. రాజేంద్ర కోచ్ అండ్ లింగం కోచ్, ఇక్కడ లింగం గౌడ్ కోచ్ రంగారెడ్డి జట్టుకి. రెండు జట్లు 33 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేసినటువంటి పెద్ద టోర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 33 డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయిన తర్వాత సెకండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఇది. మన బోడుపల్లో మ్యాట్ పైన ప్రో కబడ్డీకి ధీటుగా ఈ అరేంజ్మెంట్స్ అనేవి జరిగినవి. సో దాంట్లో రంగారెడ్డి 36 పాయింట్స్తో ఫైనల్ ఫైట్ జరుగుతుంది. 35 పాయింట్స్తో గద్వాల్ మధ్య. S10 జెర్సీ నెంబర్ 10 రాజు రేడర్ 4 మెంబర్స్ డిఫెండర్స్లో. ఎస్, వాట్ ఏ కాన్ఫిడెన్స్, ఎంత డీప్లో అటాక్ చేస్తున్నాడో చూడొచ్చు రేడర్. 4 మెంబర్స్లో. వావ్, ఎస్, ఇక్కడ 2 పాయింట్స్ సాధించాడు గద్వాల్ రేడర్ రాజు. దాంతో లీడ్లోకి వచ్చింది. 1 పాయింట్ లీడ్లోకి గద్వాల్. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్ ఈ యంగ్స్టర్ నుండి. చాలా డీప్లో అటాక్ చేయడం చూసాము. 30 సెకండ్స్ సేవ్ చేసుకోవాల్సింది రంగారెడ్డి. రాఘవేంద్ర రెడ్డి రేడర్ రంగారెడ్డి క్యాప్టెన్ పైన బాధ్యత. ఎస్, ఒక టచ్ పాయింట్ క్లెయిమ్ చేస్తున్నాడు. టచ్ అయిందా లేదా చూడాలి. అండ్ ఇక్కడ రేడర్ని అవుట్ చేయడం చూస్తున్నాము. లాబీలోకి ఎంటర్ అయినట్టుగా శ్రీనివాస్ నాయక్ ఎంపైర్, అక్కడ ప్రో కబడ్డీ ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ మోస్ట్ ఎంపైర్
రాఘవేంద్ర సెల్ఫ్ అవుట్ అవడంతో కలిసి వచ్చింది గద్వాల్కి. డౌన్ టు 1 మెంబర్. ఈ ఆల్అవుట్ సాధిస్తే లీడ్లోకి వస్తుంది అండ్ సమయం కూడా మించిపోతుంది. ఎస్, ఇక్కడ 3 పాయింట్స్, సెకండ్ ఆల్అవుట్ పాయింట్స్ గద్వాల్ అకౌంట్లో. దాంతో స్కోర్ మరింత డిఫరెన్స్ అనేది పెంచుకుంది. గద్వాల్ 41 పాయింట్స్ అండ్ రంగారెడ్డి 36 పాయింట్స్. 5 పాయింట్స్ లీడ్ అండ్ లాస్ట్ 2 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది. అయినా చెప్పలేము మాధవి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ సీనియర్ మోస్ట్ క్రీడాకారుడు, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్రీడాకారుడు హనుమంత్ నవశక్తి క్లబ్ నుంచి సిఐ మహేందర్ రెడ్డి దగ్గర మంచి కోచింగ్ తీసుకొని ఉత్తమ పర్ఫార్మెన్స్ చూపించాడు. మహేందర్ ఎప్పుడైతే ఎస్, ఎట్ ఎనీ టైం ఏమైనా జరగవచ్చు కబడ్డీలో. హనుమంతు లాంటి రేడర్ సూపర్ రేడ్స్ ద్వారా మల్టిపుల్ పాయింట్స్ సాధించే అవకాశం ఉంది. కానీ గద్వాల్ డిఫెన్స్ దాన్ని నిలబెట్టుకుంటారా లేదా చూడాలి. ఎస్, ఒక స్మార్ట్ మూవ్ అని చెప్పాలి. బోనస్ వదిలేశారు. ఎస్, బోనస్ పాయింట్ లభించింది రంగారెడ్డి జట్టుకి. స్ట్రాంగ్ రైడర్ మీరు అన్నట్టుగా హనుమంతుకి అండ్ మల్టిపుల్ పాయింట్స్ వెళ్లకుండా స్మార్ట్ మూవ్ అని చెప్పాలి. గద్వాల్ టీం చాలా టాక్టికల్గా హనుమంతుడు అవాయిడ్ చేసేసి బోనస్ ఇచ్చైనా అవాయిడ్ చేసేసి దాని సిచ్యువేషన్ని తన కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటుంది మాధవి. మరి అలాంటి సిచ్యువేషన్ రైట్ డిసిషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా గద్వాల్ టీంని చూస్తుంటే. మరి హనుమంతు మళ్ళీ ఒక రైడ్లో ఇమ్మీడియట్గా తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒక మంచి ట్యాకిల్ అని చెప్పొచ్చు, ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు రంగారెడ్డికి ఇప్పటికీ. అబ్సల్యూట్లీ ఇది మనకి జెర్సీ నెంబర్ 9 శంషాద్ కాన్ఫిడెంట్గా యాంకిల్ హోల్డ్ చేశాడు. టైమ్లీ సపోర్ట్ని మెచ్చుకోవాలి రంగారెడ్డి డిఫెండర్స్. స్టార్ రైడర్ని బెంచ్ పైకి అండ్ మరొక పాయింట్. హనుమంతు తన డ్యూటీ తను పర్ఫెక్ట్గా చేశాడు. ఇమ్మీడియట్గా యాక్షన్ జరిగింది, పాయింట్ లభించింది. చాలా క్విక్గా యాక్షన్ జరుగుతుంది. మనం సమయం మించిపోతుంది అనుకుంటున్నాం కానీ అంతకు మించి పర్ఫార్మెన్స్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు మాధవి గద్వాల్. మరి లాస్ట్ మినిట్ అన్నీ కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్ట్గా రసవత్తరంగా ఉందని చెప్పొచ్చు మాధవి. డెఫినెట్గా ఫైనల్ మ్యాచ్ లాగే జరుగుతుందని చెప్పాలి. లాస్ట్ 1 మినిట్ గేమ్ మాత్రమే మిగిలింది. శివరాజు రేడర్. ఎస్, ఈ కామెంటరీ బాక్స్లో చిన్న చేంజ్. సోహెబ్ ఇంక్లూడ్ అయ్యాడు. థ్యాంక్ యూ మాధవి. మొత్తానికైతే రంగారెడ్డి చాలా చక్కగా కంబ్యాక్ చేస్తున్నట్టుగా కనిపించింది. మరి 41-39 అంటే 2 పాయింట్స్ వేరియేషన్ కనిపిస్తుంది. మరోసారి హనుమంతు బ్యాక్ టు బ్యాక్. ఇది లాస్ట్ రేడ్ అయ్యే అవకాశం. సో బోనస్ కూడా లేదు. పాయింట్స్ కోసం ప్రయత్నించాల్సిందే. ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంది. 5 మెంబర్స్ డిఫెండర్స్లో ఒకవేళ రేడర్ని ట్యాకిల్ చేస్తారా చూడాలి. మల్టిపుల్ పాయింట్స్ వెళ్తారా చూడాలి. వావ్, ఇక్కడ 2 పాయింట్స్ సాధించాడు హనుమంతు. ఎస్, మరొకసారి మ్యాచ్ టై అయింది. 41-41 మ్యాచ్ ముగిసింది అండ్ మరొకసారి టై అయింది. వావ్, వాట్ ఏ మ్యాచ్ ఇది. ఫైనల్ మ్యాచ్ లాగే మనం చూసాము. ఫస్ట్ హాఫ్లో కూడా రెండు జట్లు 22 పాయింట్స్ అండ్ ఫైనల్ విజిల్ బ్లో అయ్యేసరికి కూడా 41 పాయింట్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఈరోజు ఆడియన్స్ అందరికీ చాలా ఎక్సైట్మెంట్గా మ్యాచ్ జరిగింది. ఈ 68వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ను తెలంగాణ క్రీడాకారులు ఎవరూ మర్చిపోలేని విధంగా రసవత్తరంగా కొనసాగుతూ ఉంది. ఫైనల్ మ్యాచ్ డ్రా అవడం నేను కూడా చరిత్రలో చూసిన సందర్భాల్లో చాలా తక్కువగా ఉంది మాధవి. కానీ ఇది లేటెస్ట్ టాలెంట్ అని చెప్పొచ్చు. యంగ్స్టర్స్ పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి సందర్భంలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులకు రసవత్తరమైన కబడ్డీని చూపించారు. కబడ్డీ టేస్ట్ ఎలా ఉంటుందో చూపించారు. మరి ప్రేక్షకులతో పాటు అబ్సల్యూట్లీ సుధాకర్, మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము ఫైనల్స్లో మ్యాచ్ టై అయింది అంటే. ఇంతకుముందు సెమీఫైనల్స్లో 41-41 టై అయింది. ఇప్పుడు ఫైనల్స్ రంగారెడ్డి వర్సెస్ గద్వాల్ మధ్య టై అయింది. మరొకసారి 5 రైడ్స్తో డిసైడ్ చేస్తారు. టై బ్రేక్ చేయడం జరుగుతుంది. ఈ రెండు జట్ల నుంచి కూడా 5-5 రేడింగ్ ఆర్డర్ని తీసుకుంటారు. దెన్ బాక్ లైన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ బోనస్ లైన్. దెన్ ఆ 5 రైడ్స్లో నో రివైవల్, నో అవుట్స్, 7 మెంబర్స్ ఫీడ్ అయి ఉంటారు రెండు జట్లలో కూడా. ఎస్, ఇక్కడ నేను అనుకుంటున్నాను సోయబ్ సెలెక్టర్స్కి కూడా చాలా ప్రాబ్లం. ఎందుకంటే అందరూ అన్ని టీమ్స్ చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు. ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నది బిగ్ కాంపిటీషన్ అని చెప్పాలి, బిగ్ టాస్క్ అని చెప్పాలి సెలెక్టర్స్కి కూడా. ఎక్కువగా ఈ టై సిచ్యువేషన్స్ మనం క్రికెట్లోనే ఎక్కువ చూస్తుంటాం మాధవి. మరి ముఖ్యంగా ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్తో జరిగినటువంటి 2019 వరల్డ్ కప్లో కూడా ఫస్ట్ టై అయిపోయింది. దాని తర్వాత సూపర్ ఓవర్ పెట్టాడు. సూపర్ ఓవర్లో కూడా టై అయిపోయింది. దాని తర్వాత మ్యాచ్ అనూహ్యంగా ఇంగ్లాండ్ విన్ అవ్వడం మనం చూసాం. బట్ ఇక్కడ సెమీఫైనల్లో టై అయిపోయింది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో కూడా టై అయిపోయింది. సో చూడాలి. అబ్సల్యూట్లీ సోయబ్, మీకు క్రికెట్లో అంత ఎక్స్పీరియన్స్ ఉంది.
ఎస్ 5 రేడ్స్ ఉంటాయి. రెండు జట్లకి కూడా 5 రేడ్స్లో డిసైడ్ అవుతుంది మ్యాచ్. అండ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రైడ్ ఎవరు చేస్తారు, సెకండ్ రైడ్ ఎవరు చేస్తారని ఆ 5 మెంబర్స్ ఆర్డర్ని అఫీషియల్స్ నోట్ చేసుకుంటారు. అకార్డింగ్ టు దట్ ఆర్డరే రైడ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్, మరి అక్కడ డిస్కషన్ అనేది జరుగుతూనే ఉంది. చివరి నిమిషంలో గద్వాల్ కాస్త తప్పిదం చేసినట్టుగా కనిపించింది మాధవి. ఎందుకంటే గద్వాల్కి యాజ్ ఏ లోకల్ బాయ్గా గద్వాల్ నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ మ్యాచ్ రంగారెడ్డి అనూహ్యంగా తన వైపు తిప్పుకుంది. హనుమంతు టర్న్ చేశాడని చెప్పాలి గేమ్ని రంగారెడ్డికి. లాస్ట్ రేడ్లో 2 పాయింట్స్ సాధించి మీరు ఇదే స్పిరిట్ నుంచి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఇనుమడింపజేస్తారని కోరుతా ఉన్నాం. మిత్రులారా, మా వేదికకు ఎదురుగా ఇక్కడ 5 రైడ్స్ తప్పుకోవాలి. సోహెబ్ ప్లేస్లో చిన్న చేంజ్. మరొకసారి సుధాకర్ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక టీవైఎస్ఓ మనకి జిమ్ఖానా కోర్ట్ తన ఆధీనంలోనే ఉంటుంది. ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి యంగ్ అండ్ డైనమిక్ కోచ్ సుధాకర్. కబడ్డీ కోచ్, సీనియర్ మోస్ట్ సాయి అకాడమీస్లో కూడా కోచింగ్ ఇచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సుధాకర్. सेमीफाइनल मैच भी इसी तरह हुआ था और फाइनल भी 2 खिलाड़ियों की हम प्रशंसा करते हैं. देखना है भाग्य किसके पक्ष में जाएगा. मंजिल उन्हीं को मिलती है जिनके मेहनत में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके मेहनत में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. जिसके हौसले बुलंद है वो सिकंदर है. दो टीम के खिलाड़ियों की हम प्रशंसा करते हैं. 2 बहादुर टीमें अपने फाइनल मैच में जी तोड़ जान लगा रहे हैं जीत के लिए. అన్నగారు నెక్స్ట్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ టీంతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే म्यूजिक बंद करो, म्यूजिक बंद करो, म्यूजिक बंद करो प्लीज. మిత్రులారా, మన ఆహ్వానాన్ని హృదయంతో అంగీకరించి నేటి మన ముగింపు వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రులు మాన్యశ్రీ ఈటెల రాజేందర్ గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రులు, ఎన్నో విద్యా సంస్థలకు అధినేత మాన్యశ్రీ మల్లారెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేసిన క్రీడా బంధు, తెలంగాణ రాష్ట్ర ఫెన్సింగ్ అధ్యక్షుడు మాన్యశ్రీ మర్రి రాజశేఖర రెడ్డి గారు కబడ్డీ కొరకై కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కబడ్డీకే ఒక వన్నె తెచ్చిన క్రీడా బంధు, అమీచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అధ్యక్షులు, మాజీ శాసన మండలి సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, క్రీడా బంధు మాన్యశ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు, కబడ్డీనే గుడిగా, కబడ్డీనే బడిగా, కబడ్డీనే విద్యాలయంగా, కబడ్డీనే దేవాలయంగా కేవలం కబడ్డీకై తన ప్రయత్నం చేసి ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మాజీ కబడ్డీ క్రీడాకారుడు, తెలంగాణ కబడ్డీ రాష్ట్ర కబడ్డీ సంఘం రథ సారథి జగదీష్ యాదవ్ గారు వేదికను అలంకరించిన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేట్లు రాత్రింబవళ్లు కష్టపడి
మొత్తం రాష్ట్రాన్ని ఈ బోడుపల్లికు పిలిపించి ఈ క్రీడలను ఏర్పాటు చేసిన అన్న మంద సంజీవ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నేను క్రీడాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. इधर आ जाइए, इधर अच्छा है, इधर अच्छा आ जाइए. Only 5 rates, 5 rates. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ విమెన్ మన బోడుపల్లో జరుగుతున్నాయి. మన బోడుపల్లో ఫస్ట్ రైడ్ మొదలైపోయింది. గద్వాలకు ఉన్నటువంటి స్టార్ రైడర్ ఇక్కడ రైడింగ్ పాయింట్ ఇవ్వడం అనేది ఒక టెక్నికల్గా ఇచ్చారని చెప్పొచ్చు. ఒక పాయింట్ తోటే బోనస్ చేయకముందు ఒక పాయింట్ ఇచ్చేసి పంపించారు ఒక మంచి రైడర్ని. ఎస్, మనం సెమీఫైనల్ మ్యాచ్లో కూడా చూసాము. టై బ్రేక్ చేసుకొని రంగారెడ్డి ఫైనల్కి రీచ్ అయింది నిజామాబాద్తో. ఇప్పుడు ఫైనల్లో కూడా చూస్తున్నాము ఆర్డర్ ఆఫ్ రైడ్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ రైడ్ ఎవరు చేస్తారు, సెకండ్ రైడ్ ఎవరు చేస్తారు అన్నది డిఫెండర్స్ పైన చాలా బాధ్యత ఉంటుంది సుధాకర్, ఎందుకంటే బాక్ లైన్ పైన డిఫెన్స్ ఉంటుంది. yes, ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్. రైడర్ ఎన్ని పాయింట్స్ అనేది కౌంట్ చేస్తున్నారు. సూపర్ రైడ్ అవుతుందా చూడాలి. బాక్ లైన్ పైన డిఫెన్స్ ఉంటుంది. బాక్ లైన్ నే బోనస్ లైన్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎస్, 3 points ఇన్ ఏ రైడ్ అంటే రంగారెడ్డికి కలిసి వచ్చే అవకాశం అంటే సూపర్ రైడ్ అయింది. 100% ఇది కలిసి వచ్చే అవకాశమే మాధవి, ఎందుకంటే ఒకేసారి 3 పాయింట్లు రావడంతో చాలా చేంజెస్ ఉంటాయని చెప్పొచ్చు. టై బ్రేక్ చేయడానికి స్మార్ట్ మూవ్ రంగారెడ్డి నుండి. మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వకుండా రాఘవేంద్ర ఆపేస్తున్నాడు రైడర్ని. ఒక రైడర్కి ఒకేసారి ఛాన్స్ వస్తుంది. 5 రైడర్స్ మాత్రమే రైడ్స్ చేస్తారు. రాజుని పంపించడానికి ఎస్ ఇక్కడ సీనియారిటీ కనిపిస్తుంది. రాఘవేంద్ర చాలా చక్కటి మూవ్ చేశాడని చెప్పాలి. రాజుకి కేవలం ఒకే పాయింట్ ఇచ్చి పంపించడం చూస్తున్నాము. ఇది 5 రైడ్లో ఒక సీనియర్ ప్లేయర్గా స్ట్రాటజీ రాఘవేంద్ర కరెక్ట్గా ఉపయోగించాడని చెప్పొచ్చు. మరి ఇక్కడ సీనియర్ ప్లేయర్ హనుమంతు, స్టార్ ప్లేయర్ హనుమంతుని ఏం చేస్తారో చూడాలి. ఎస్, నో అవుట్ నో రివైవల్. సో ఎవరు అవుట్ అవ్వరు, ఎవరు రివైవల్ కారు, కానీ పాయింట్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. ఆ 5 రైడర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళ పాయింట్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. బాక్ లైన్ పైనే డిఫెన్స్ ఉంటుంది. హనుమంతు రైడర్గా బాక్ లైన్ క్రాస్ చేసినా కూడా బోనస్గా మనం ట్రీట్ చేస్తాం కాబట్టి బోనస్ పాయింట్ లభించే అవకాశం. సో బాక్ లైన్ కంపల్సరీ క్రాస్ చేయాలి. రైడర్ ఎంటీగా రావడానికి ఛాన్స్ ఉండదు. ఎస్, ఇక్కడ ఒక్క పాయింట్ లభించింది హనుమంతుకి. బ్యాక్ హోల్డ్ కోసం ప్రయత్నించాడు. లెఫ్ట్ కార్నర్లో ఎస్కేప్ అవుతూ పాయింట్. రంగారెడ్డి 45, గద్వాల్ 43, 2 points లీడ్లో రంగారెడ్డి. మరొకసారి రాఘవేంద్ర రైడర్ని పంపించడంలో సక్సెస్ అయ్యాడు. జెర్సీ నెంబర్ 5 మనకి సద్దాం. స్మార్ట్ మూవ్. సుధాకర్, మీరు చాలా సీనియర్ కోచ్ కబడ్డీ ఫీల్డ్లో, ఎప్పటి నుంచో అకాడమీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సాప్కప్ డిఎస్ఓ కూడా వర్క్ చేశారు. ఎస్, మనం చెప్తూనే ఉన్నాము. సో అలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి క్రూషియల్ సిచ్యువేషన్లో వాళ్ళ ప్రెషర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆడాలన్నది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఇక్కడైతే చాలా 5 రైడ్స్లో వచ్చినప్పుడు ఏ కోచ్కైనా కూడా ఒక మంచి టెస్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ఉపయోగించాల్సి వస్తుంది. వీలైనంత మట్టుకు మనం ఇప్పుడు 5 రైడ్స్ జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ కామెంటేటర్గా మనం చెప్పలేకపోతున్నాం. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటాయి. అయితే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శ్రీనివాస్ చాలా బ్యాలెన్స్గా, చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా తన యొక్క అఫీషియేటింగ్ను కొనసాగిస్తూ కంటిన్యూ చేస్తున్నాడు. ఎస్, రంగారెడ్డి 45, గద్వాల్ 45. సో రైడర్ సంజీవ్ మనం మామూలుగా డిఫెన్స్ చేస్తూ ఉంటాడు.
లెఫ్ట్ కార్నర్లో సంజీవ్ని కూడా ఒక పాయింట్ ఇచ్చి పంపించడం చూస్తున్నాము. రంగారెడ్డి 5 రైడర్స్కి 5 పాయింట్స్ మాత్రమే ఇచ్చే స్ట్రాటజీ ఫాలో అవుతుంది. వేరే గద్వాల్లో ఎస్ దిస్ ఈజ్ 5th రైడర్, లాస్ట్ రైడ్ అయ్యే అవకాశం. 46 పాయింట్స్తో గద్వాల్, 45 పాయింట్స్తో రంగారెడ్డి. మరొకసారి ఈ 5 రైడ్స్లో కూడా టై అయితే కనుక గోల్డెన్ రైడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్లో సూపర్ ఎగ్జైటెడ్గా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రాఘవేంద్ర రేడర్ ఎస్ ఒక పాయింట్ మాత్రం ఇచ్చారు. రాఘవేంద్ర ద్వారా రంగారెడ్డికి 1 పాయింట్, దాంతో 46 రెండు జట్లు కూడా ఈక్వల్ స్కోర్తో ఎస్ మరొకసారి రాఘవేంద్ర ఈ రూల్సే కానీ టెక్నిక్స్ని యూజ్ చేసుకోవడం అంటారు. క్రూషియల్ సిచ్యువేషన్లో రూల్స్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోవడం, రైడర్ని 7 మెంబర్స్ పైకి రాణిస్తే మల్టిపుల్ పాయింట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి తనే ఎదురెళ్ళి బలవ్వడం చూస్తున్నాము రాఘవేంద్ర. ఎస్ రెండు జట్లు కూడా ఈక్వల్గా కిషోర్ రైడ్ చేశాడు. ఆఫీషియల్స్ చిన్న కన్ఫ్యూజన్ 5 రైడ్స్లో. ఇక్కడ చూస్తున్నాము మనము 5 రైడ్స్లో కూడా ఈక్వల్గా జరిగినట్టు కనిపిస్తుంది. ఇంకా కూడా డిక్లరేషన్ జరగలేదు మనకి స్కోర్. ఇక్కడ సీనియర్ ప్లేయర్ అయినటువంటి ఇంటర్నేషనల్ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి చొరవ తీసేసుకొని ఎలాంటి గొడవలు లేకుండా తను ఒక క్రీడాకారుడిగా బాధ్యత వహిస్తూ వాళ్ళు ఎక్కడెక్కడ సర్దడం జరుగుతుంది మాధవి. ఇలాంటి సందర్భాల్లో చాలా అవసరం. మనం ఎప్పుడు కూడా అఫీషియల్స్ పైన ఎవరు రాకుండా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మాధవి. అబ్సల్యూట్లీ డిసిప్లిన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ కాంటాక్ట్ గేమ్ అండ్ ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది డెఫినెట్గా అందరికీ కూడా. బట్ కంట్రోల్ అన్నది చాలా ఎమోషన్ కంట్రోల్ చాలా చాలా అవసరం. సో అఫీషియల్స్ డ్యూటీ వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనియాలి అక్కడ. 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ విమెన్ మన బోడుపోలో జరుగుతున్నాయి. మ్యాట్ పైన సూపర్ అరేంజ్మెంట్స్ మనం చూస్తున్నాము. ప్రో కబడ్డీకి ధీటుగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అని ఆ లైటింగ్స్నే కానీ అరేంజ్మెంట్స్నే కానీ మెచ్చుకోవాలి. అండ్ మీడియా కవరేజ్ కూడా మనకి బీ మీడియా, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని ఇంట్లో లైవ్ మ్యాచెస్ చూసే అవకాశం దొరుకుతుంది. రంగారెడ్డి వర్సెస్ గద్వాల్ మధ్య ఫస్ట్ హాఫ్లో రెండు జట్లు కూడా 22-22 పాయింట్స్తో ముగిసింది. అండ్ ఫైనల్ స్కోర్ చూసాము 41-41తో టైగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసిందంటే చాలా రేర్గా చూస్తూ ఉంటాము. టై బ్రేక్ కోసము 5 రైడ్స్ రూల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 5 రైడ్స్ రూల్ మరొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే గట్రా రెండు జట్లు కూడా 5 పాయింట్స్ 5 రైడర్స్ లిస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ రైడ్ ఎవరు చేస్తారన్నది. దెన్ బాక్ లైన్ని బోనస్ లైన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే బాక్ లైన్ కంపల్సరీ క్రాస్ చేయాలి. క్రాస్ చేస్తే కనుక బోనస్ పాయింట్ లభిస్తుంది. సో డిఫెన్స్కి పరీక్ష ఇలాంటి సిచ్యువేషన్లో. సో ఈ సిచ్యువేషన్లో కూడా రెండు జట్లు ఆచితూచి ఆడినట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు కూడా టై అయితే గోల్డెన్ రైడ్కి వెళ్ళే అవకాశం. ఎస్ అక్కడ మనం లడ్డూని చూస్తున్నాము. హైదరాబాద్ 1 సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ తెలంగాణ అసోసియేషన్. అబ్రామ్ గద్వాల్ సెక్రటరీ కూడా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇలాంటి డిస్టర్బెన్స్ వీళ్ళందరూ కూడా మ్యాచ్ దగ్గర రావడం అనేది సరైనదే కాదు మాత్రం. ఫైనల్ ఫైట్ ఇది రెండు జట్ల మధ్య. అందరి సెక్రటరీస్కి అందరి ప్లేయర్స్కి అందరికీ టెన్షన్ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇన్ ద క్రౌడ్లో స్పెక్టేటర్స్లో కూడా టెన్షన్ అన్నది చూస్తున్నాం మనము. వాట్ ఏ మ్యాచ్. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ఇది. చాలా రెండు టీమ్స్ కూడా చాలా ఈక్వల్లీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అఫీషియల్ బోర్డు మెంబర్స్ కూడా అక్కడ రావడం చూస్తున్నాము. మ్యాచ్ అయిపోయింది. ఎవరు విన్నర్ అన్నది డిక్లేర్ అవుతుంది. ఎస్ ఇక్కడ రంగారెడ్డి విన్ అయినట్టుగా 1 పాయింట్ డిఫరెన్స్తో గద్వాల్ పైన. కంగ్రాచులేషన్స్ టు రంగారెడ్డి. మీరు ఉత్సాహాన్ని చూస్తుంటే రంగారెడ్డి ఇక్కడ విన్నట్టుగా అనిపిస్తూ ఉంది మాధవి. ఎస్ రంగారెడ్డి విన్ అయింది. కంగ్రాచులేషన్స్. అక్కడ గద్వాల్ యంగ్స్టర్స్ని కూడా మెచ్చుకోవాలి. చాలా చక్కటి ఫైట్ ఇచ్చారు, చాలా చక్కటి పర్ఫార్మెన్స్.
కేవలం ఇప్పుడు పోటీ పడ్డ సో ఎవరో ఒకరే గెలవాలి కాబట్టి రంగారెడ్డి ఛాంపియన్స్గా 68th సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ మెన్ అండ్ విమెన్లో రంగారెడ్డి ఛాంపియన్స్గా నిలిచారు. సెమీఫైనల్స్లో టై బ్రేక్ చేసుకొని విన్ అయ్యారు నిజామాబాద్ పైన. అండ్ ఫైనల్స్లో గద్వాల్ లాంటి స్ట్రాంగ్ జట్టు పైన టై బ్రేక్ చేసుకొని విన్ అయ్యారు. సీనియర్ ప్లేయర్స్ అక్కడ వెంకటేష్ చూస్తున్నాము అండ్ జీవీఎస్ రెడ్డి, చాలా మంది దాంతోపాటు చంద్రమోహన్ గౌడ్ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ క్రీడాకారులు కూడా బాబా మ్యూజిక్ బంద్ చేయండి, మ్యూజిక్ బంద్ చేయండి. ఎస్ అఫీషియల్ ప్లీజ్ గో. 6 Rangareddy, 5 Gadwal. 6 Rangareddy, 5 Gadwal team. Rangareddy 1 by 1 point. Total score, total only. 6-5 in favor of Rangareddy. 68వ సీనియర్ తెలంగాణ అంతర్ జిల్లా కబడ్డీ పురుషుల విభాగంలో 2